కార్యక్రమాలు కానీ ముందు నడిపించేవారు మా అప్లాండ్ ఏరియాలో పద్మశాలి సంఘం టీము. కాబట్టి అందరూ ఇలాగే ప్రతి చోట కూడా మనం పద్మశాలీలు అందరం కూడా ఒకటయ్యి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా కూడా ఒకటిగా ఏర్పడి జయప్రదం చేసుకుంటూ వెళ్తే మన సంఖ్యాబలం చూపించుకోవచ్చు. దీంతో పాటు ఆధ్యాత్మికం కూడా మన అందరిలో చాలా బాగా జరుగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మనకి దగ్గరలో కూడా మన పోలవరంలో వేంచేసి ఉన్న శివాలయంకి క్షేత్రపాలాధికారి మన భావన ఋషి అని తెలిసింది. అక్కడ కూడా మరి కళ్యాణానికి 2016, 15 ఆ టైంలో ఇచ్చారని తెలిసింది. కాబట్టి ఆ బాధ్యతని మన రాజమండ్రి రాష్ట్ర అధ్యక్షులైన కొప్పుల గౌరీ శంకర్ గారికి అప్పచెప్తున్నాను. ఎందుకంటే ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఎప్పుడు ఇవ్వాలన్నది, ఏ రోజు ఇవ్వాలన్నది కూడా ఆయన కనుక్కొని ఒక టీం ఏర్పాటు చేసి మన జగ్గారపు శ్రీనివాస్ గారి ద్వారా అన్ని జిల్లాలకు తెలియజేసి అక్కడ కూడా మన పద్మశాలీలు ఇలాగా ఎంత బాగా చేయగలరనేసి మనం అందరికీ దృష్టిలో పడాలని, ఈ సందర్భాల్లో మన సంఖ్యాబలం చూపించుకొని ఇతర విధాల్లోనైనా కూడా మన పద్మశాలీలు అంటే సత్తా చూపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.